హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. సో చాలా మంది వాళ్ళ బీటెక్ అయిపోయినాక లేదంటే డిగ్రీ అయిపోయినాక గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలా లేదంటే ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాగే ఏంటి ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ ఎలా చేయాలి అనేది కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో, ఓకేనా? సో ఫస్ట్, మన సర్వే ప్రకారం ఇండియాలో జరిగిన 47% మెంబర్స్ ప్రైవేట్ జాబ్కి ఇంట్రెస్టెడ్ అంట. ఓకే, 37% మెంబర్స్ గవర్నమెంట్ జాబ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే తక్కువ తక్కువ మెంబర్స్ని ఏం చేస్తున్నారు, ఎందుకు అనేవి కొన్ని ఆస్పెక్ట్స్ తెలుసుకుందాం. అలాగే ప్రైవేట్ జాబ్స్కి ఎందుకు ఇంత 47% అనుకుంటున్నారు అనేది దానిపైన కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే సెలెక్షన్ క్రైటీరియా. సో ఈ సెలెక్షన్ క్రైటీరియా ఎలా జరుగుతుంది అంటే ప్రైవేట్ జాబ్స్లో మనకి స్కిల్ ఉంటే ప్రైవేట్ జాబ్ వచ్చేస్తుంది అంతే. అలాగే కానీ మనం గవర్నమెంట్ జాబ్ కనుక చూసుకుంటే మీకు మెరిట్ని బట్టి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. సో మీ మార్క్స్ని కానీ దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి ఇది డిఫరెన్స్ సెలెక్షన్ క్రైటీరియాలో. సో నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఇయర్స్ ఫర్ ప్రిపరేషన్. ఓకే, మీకు గవర్నమెంట్ జాబ్కి కొన్ని టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ యూపీఎస్సీ అవ్వనివ్వండి, అలాంటివి. అలా టఫ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దానికి మీరు కొన్ని ఇయర్స్ పట్టొచ్చు ప్రిపరేషన్లో. సో దీంట్లో మీకు తొందరగా జాబ్ అనేది రాకపోవచ్చు. బట్ ఇక్కడ మీకు స్కిల్ ఉంటే చాలా తొందరగా అనేది జాబ్ వచ్చేస్తుంది. సో కొంతమంది పీపుల్ ఎలా ఆలోచిస్తారు అంటే నేను తొందరగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, జస్ట్ ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ని ఏం చేసుకుంటారు. సో గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అంటే లైక్ ఫుల్ టైంలో సెక్యూరిటీ వైజ్గా నాకు ఏం ప్రాబ్లం ఉండొద్దు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్. సో మనం గవర్నమెంట్ జాబ్స్లో చూసుకుంటే ప్రమోషన్స్ అనేటివి చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే నువ్వు ఇక్కడ ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్ వెళ్ళాలనుకున్నా కానీ దానికి కూడా మళ్ళీ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే మీరు ప్రమోట్ చేస్తారు. కానీ ప్రైవేట్ జాబ్స్లో అలా కాదు. మీరు ఎన్ని జాబ్స్, సపోజ్ మీకు ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, సో మళ్ళీ మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు వేరే కంపెనీకి, ఈజీగా షిఫ్ట్ అయితే మీకు అక్కడ 50% ఎక్కువ హైక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రైవేట్ జాబ్స్లో కంపెనీ స్విచ్ అవుతూ ఉంటే మీకు మాక్సిమం అమౌంట్ ఆఫ్ హైక్ అనేది మీకు వచ్చేస్తుంది. సో మన ప్రమోషన్స్లో చూసుకుంటే ఇలా. నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్, బెనిఫిట్స్. సో చాలా మట్టుకి ప్రైవేట్ జాబ్స్లో మనకి కొన్ని ట్రావెల్ అలవెన్సెస్ కానీ అలా ఇస్తారు. బట్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చేసరికి కొన్ని మట్టుకి ట్రావెల్ అలవెన్సెస్ ఉంటాయి. లైక్ యూపీఎస్సీ తీసుకోండి, వాళ్ళకి కార్ అలవెన్సెస్ ఉంటాయి. కానీ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అలా అలవెన్సెస్ ఉండవు, రైట్? కానీ ఇక్కడ ప్రైవేట్ జాబ్స్లో కొంతమందికి ట్రావెల్ అలవెన్సెస్ ఉంటాయి, అన్ని జాబ్స్కి ఇందులో కూడా ఉండవు. ఓకే, ఈ అలవెన్సెస్ వచ్చేసరికి మళ్ళీ చాలా ఉంటాయి, లైక్ మెడికల్ బెనిఫిట్స్ అవ్వనివ్వండి, లేదంటే పిఎఫ్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రకారం మన గవర్నమెంట్ అనేది ప్రైవేట్లో అలాగే గవర్నమెంట్లో రెండిట్లో పెన్షన్ అనేది మ్యాండేటరీ చేసింది కాబట్టి రెండు సెక్టార్స్లో కూడా లైక్ పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఓకే, కొన్ని ప్రైవేట్ జాబ్స్లో లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అని వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, లైక్ వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ బ్రదర్ అలా. సో ఫ్యామిలీకి కూడా ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సీనియారిటీ ఉంటుందండి. సో ఈ గవర్నమెంట్ సెక్టర్స్లో వచ్చేసరికి సీనియారిటీలో మనం ఏం చెయ్యలేము. లైక్ వర్క్ కల్చర్ పరంగా వాళ్ళు కొంచెం రూడ్గా అలా ఉన్నారనుకోండి, వాళ్ళు సీనియర్ ఉన్నారనుకోండి, మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. లైక్ కానీ ప్రైవేట్ సెక్టార్లో అలా ఏం ఉండదు. ఈవెన్ వాళ్ళు ఎంత సీనియర్ అన్నా అవ్వనివ్వండి, వాళ్ళు జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ లెవెల్లో ఉన్నా కానీ వాళ్ళని సార్, మ్యామ్ ఇలా ఏం పిలవము, జస్ట్ వాళ్ళ నేమ్స్ తోని పిలుస్తాము, రైట్? సో దీనివల్ల అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. వర్క్ కల్చర్ అనేది ప్రైవేట్ జాబ్స్లో అలా ఉంటుంది. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్. అండ్ బేసిక్ పే ఇది ఫుల్ అంటే లైక్ మినిమం అది, ఇందులో 18,000 వరకు మినిమం ఉంటుంది మీకు గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళేటప్పుడు. కానీ ప్రైవేట్ జాబ్స్లో అలా ఏమి ఉండదు, లైక్ మినిమం చాలా తక్కువగా ఉంటుంది. సో సెక్యూరిటీ వైజ్గా చూసుకున్న, బేసిక్ పే వైజ్గా చూసుకున్న గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఇప్పుడు ఒక మనిషిలో మీరు తీసుకోవాలి అంటే ఒక స్పైనల్ కార్డ్ తీసుకోండి, అదొక స్టెమ్, అదొక బేసిక్ స్టెమ్ లాగా, అది గవర్నమెంట్ జాబ్ అనుకోండి. ఓకే, ప్రైవేట్ జాబ్స్కి దాని కాలు చేతులు అనుకోండి, లైక్
అప్పుడు అవి లైక్ మన కంట్రీకి యాడ్ ఆన్ అయ్యే జీడిపి కానీ ఎకనామీలో కానీ చాలా యూజ్ అవుతుంది. సో 2 సెక్టార్స్ కూడా మన కంట్రీకి ప్లస్సే. కాకపోతే మీరు సెక్యూరిటీ అండ్ మనీ పర్పస్గా మనకి స్టెబిలిటీ ఉండాలి, వర్క్ టైమింగ్స్ అనేటివి అనుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మనీ ఎక్కువ ఫైనాన్షియల్గా నీడ్ ఉంది అనుకుంటే, అలాగే మీ స్కిల్స్ని బట్టి ఎక్కువ స్విచ్ ఇలా కొడితే ఎక్కువ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండే వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ని చూస్ చేసుకుంటారు. సో ఇది సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్. సో మీరు ఏ జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో కింద ఒకసారి కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.